మహిమ కలుగును గాక. వాక్య పరిచర్యలోకి మనం వచ్చాం కాబట్టి శ్రద్ధగా వినడానికి మన హృదయాల్ని సిద్ధం చేసుకుందాం. ఎందుకంటే మనుషులు ఇక్కడ, మనసులు ఎక్కడో ఉంటే దేవుని యొక్క వాక్యం అది వ్యర్థమైపోతుంది. ప్రతి మాట కూడా మనం జాగ్రత్తగా విన్నప్పుడే అది మన జీవితంలోని ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ధ్యానం నిమిత్తము మత్తయి సువార్త 24వ అధ్యాయము 46వ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయములో 46వ మాట. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, మహాపరిశుద్ధులైన దేవా తండ్రి, నీకు వందనాలు. ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చేర్చుకుంటున్నాం. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారు, మీ అందరూ కూడా ఆతృతగా ఎదురు చూసేందుకు మాకు సహాయం చేయండి. అలాగే ఈ వాక్యాన్ని విత్తడానికి నీ దాసుడైన నాకు శక్తినిచ్చి కేవలం సిలువు చాటును మరుగుపరుచుకొని ఆత్మ ద్వారా నా ద్వారా మాట్లాడి నాయన ఈ యొక్క మాటలు మా జీవితంలో ఫలించుటకు సహాయం చేయమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ నజరేయుడు త్వరలో రాని ఉన్న యేసు క్రీస్తు వారి యొక్క దివ్యనామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 46వ మాట ఇక్కడ చెబుతూ ఉన్నాడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు అని చెప్తాడు. ఇక్కడ 3 విషయాలు. 1 యజమానుడు, 2 ఇలాగు చేయుట, ఎవరైతే 3వది ధన్యత అని రాయబడతాడు. ఇక్కడ సన్నివేశం ఏమిటి అనంటే, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు అయిన దాసుడు ఎవరు అని ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు ఈ యొక్క సమాధానం ఆయనే చెబుతున్నాడు. ఎవరైతే యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడైతే కనిపెట్టి ఉండి ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనును, ఎవరు? యజమానుడు కనుగొనును, అతడు ధన్యుడు. అంటే దాసుడు యజమాని పని గురించి ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. యజమాని యొక్క మనసు తెలుసుకొని దాని ప్రకారం కనిపెట్టుకొని ఉండడం మంచిది. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారు ధన్యుడు అని మాట రాయబడుతుంది. ధన్యత అనే పదం మనం చూసుకుంటే మనకి బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఆ ధన్యతని దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదము అని మనం అంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, దాన్ని అనుభవిస్తూ వచ్చాం. ఇక్కడ ఈ సందర్భంలో ధన్యుడు అంటే ఆ యజమాని యొక్క మన్నన పొందుకున్నవాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఎవరైతే దాసుని యొక్క స్వభావం, క్వాలిటీ ఏమిటి అంటే ఆయన యజమాని యొక్క మనసుని కనిపెట్టుకొని ఉండడమే దాసుని యొక్క స్వభావం. అర్థమైందా? దాసుని యొక్క స్వభావం ఏమిటి? యజమానుని యొక్క మనసు కనిపెట్టుకొని యజమానికి ఇష్టమైన రీతిలో తనను తాను సిద్ధపరుచుకొని ఉండడమే దాసుడి యొక్క లక్షణం. ఏ దాసుడైతే ఇలాగ ఉంటాడో ఆ దాసుని యజమానుడు చూసి ఆశీర్వదిస్తాడు, అభినందిస్తాడు, మెచ్చుకుంటాడు, నిత్యము తనతో ఉంచుకుంటాడు. రైట్? ఇది ఎందుకు చెప్తున్నాను? దాని గురించి మనకేంటండి? నేనేమి దాసులు పెట్టుకోలేదే, మాకే యజమానులు లేరే, ఈ మాటలు మాకెందుకు అని మనం అనుకోవచ్చు.
కానీ మనందరం కూడా దాసులమే. చెప్పండి, మనందరం కూడా ఎవరికి దాసులమే? దేవునికి దాసులు. మనందరం కూడా దేవునికి దాసులమే. దేవుని దాసులు అంటే ఏదో ఉపన్యాసం చేసేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే కాదు. దేవుని దృష్టిలో దేవుని పిల్లలందరూ కూడా దేవుని యొక్క దాసులే. ఈ దేవుని యొక్క దాసులందరూ కూడా దేని గురించి ఏ రీతిగా ఉండాలి? దేవునిని కనిపెట్టుకొని ఉండాలి. ఏం చేసుకుని ఉండాలి? కనిపెట్టుకొని, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకొని. ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారు ధన్యులు. కనిపెట్టుకొని ఉండడానికి ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. అవునా? కనిపెట్టుకొని ఉండడానికి సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేకుండా కనిపెట్టుకొని ఉండడం అనేది ఏమాత్రం కూడా తగదు. కాబట్టి ఇది ఒక హెచ్చరిక, ఇన్స్ట్రక్షన్, ఆదేశం. ఏమిటి ఆదేశం? దాసులైన వారు యజమాని గురించి సిద్ధపడి కనిపెట్టుకొని ఉండి తీరాలి. ఈ హెచ్చరికని ఎవరైతే పాటిస్తారో వారు బ్రతుకుతారు, వారు ధన్యులవుతారు, వారు పొగడబడతారు, వారు మెచ్చుకోబడతారు. అంతేనా? బైబిల్ గ్రంథంలో ఒక సన్నివేశాన్ని మనం చూద్దాం. ఆ సన్నివేశం ఏం చెప్తున్నది? దేవుడు నరుని సృష్టించిన తర్వాత కాలక్రమంలో నరుడు చెడిపోయి భూమి అంతా కూడా నరుల వలన చెడిపోయింది. దేవుడు చూసి సంతాపపడి ఏమన్నాడు? చిచి ఈ యొక్క సృష్టిని నేను నాశనపరుస్తాను అన్నాడు. అని భూమి మీద చూసినప్పుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా నోవాహు కనబడ్డాడు. కనబడినప్పుడు దేవుడు నోవాహుతో చెప్పాడు, ఓ నోవాహు, నేను భూమిని అంతటిని కూడా నాశనపరచాలి అని అనుకుంటున్నాను, కానీ నీవు ఒకడివి నీతిమంతుడిగా కనపడ్డావు. అయితే నువ్వు ఒక పని చేయి. ఇదిగో, నేను పలానా సమయంలో రాబోయే దినాల్లో నేను ఈ భూమిని నాశనపరచాలి, ప్రళయముతో నాశనపరచాలని చెప్పి నేను తలుస్తున్నాను. ఈ మాట నీవు తెలియచి ప్రజలకి తెలియచేయడం మాత్రమే కాదు, కానీ తెలియచేస్తూ నేను నీకు చెప్పిన రీతిగా నీవు నీ రక్షణ కొరకు, ప్రజల రక్షణ కొరకు నీవు ఒక ఓడని తయారు చేసుకో. నోవాహు దేవుని మాటలు విని ఆ మాటని అందరికీ కూడా ఆయన చెబుతూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా అప్పటికి వరకు కూడా కొన్ని సంవత్సరాలుగా వర్షం అంటే ఏమిటో తెలియలేదు, రాలేదు, పడలేదు. నోవాహు చెబుతూ ఉంటే వెర్రడా, వర్షపు ఛాయల్లో ఇన్నాళ్ళు బట్టి వర్షం లేదు, ఏమీ లేదు, ప్రళయం వస్తుంది, పిచ్చి మాటలు నువ్వులు అని ఎగతాళి చేశారు, తోలనాడారు, తృణీకరించారు. కొన్ని సంవత్సరాల పాటు నోవాహు ప్రకటిస్తూ దేవుడు చెప్పిన రీతిలో ఆ యొక్క పడవను తయారు చేసుకున్నాడు. రానున్న దినము వచ్చేసింది, మహాప్రళయం. జనులెవ్వరు కూడా సిద్ధపాటులో లేరు, వారందరూ కూడా నాశనానికే. కానీ సిద్ధపడినటువంటి ఆ కుటుంబము, నోవాహు కుటుంబము, అది ఓడలోనికి దేవునిచే ఎక్కింపబడి రక్షింపబడింది అని మనకి గ్రంథం చెప్తున్నది. అవునా కాదు? అలాగే ఎందుకు ఆ మాటలు చెప్తున్నాం అంటే, ఈ దినాల్లో కూడా మనము క్రిందటి వారము చూసాం, ఈ వారము చూస్తున్నాం. మనం దేవుని యొక్క రెండవ రాకడకి అతి సమీపముగా ఉన్నాం. దానికి ఎన్ని సూచనలు అయితే బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయో ఆ యొక్క సూచనలన్నీ కూడా ఒకటొకటిగా మన కళ్ళ ముందు నెరవేరబడుతూనే ఉన్నాయి. అందుకే
దేవుడు ఆ యొక్క సన్నివేశాన్ని గుర్తు చేసి మనల్ని ఏమంటున్నంటే ఇప్పటికైనా మీరు ఆ రీతిగా నశించిపోకుండా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ఆయన రాకల్లో ఎత్తబడుటకు మీరు సంసిద్ధులై ఉండండి అని మనల్ని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ హెచ్చరికని పాటిస్తారో వారు రక్షింపబడతారు. చూసాంగా, ఆ హెచ్చరికని ప్రకటించి పాటించి రక్షణ పడ్డవాడు నోవహు తన కుటుంబీకులు. ఈ రోజు కూడా ఈ హెచ్చరికని విని ఆచరించి పాటించి సిద్ధపడితే మనం కూడా రక్షింపడతాం. లేదు అంటే ఈ చివరి దినాల్లో దేవుడు మనల్ని మరోసారి ప్రోత్సాహపరుస్తున్నాడు. ఎవరు ఆ యొక్క హెచ్చరికని అనుసరిస్తారు? ఎవరు ఆ హెచ్చరికని అనుసరిస్తారు? అనుసరించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? సిద్ధపడాలి. దాని గురించి ఏం చేయాలి? దేవుడు వచ్చేసరికి, ఆయన పిలుపు పిలిచేసరికి, ఆయన బూరధ్వని శబ్దం వినబడేసరికి నేను సంసిద్ధుడిని ఉండాలి అని అనుక్షణం కూడా ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారే దేవుని యొక్క పిలుపుని అందుకొని దేవునితో వెళ్ళడానికి అది అవకాశం ఉంటుంది. ఈ యొక్క మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనే 43 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన రాకడ సమయంలో ఎలా ఉంటుంది అని అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, 2 స్త్రీలు తిరగని విసురుతూ ఉంటే ఒకరు ఎత్తివేయబడతారు, ఒకరు వదిలివేయబడతారు. అలాగే 43వ వచనాన్ని మనం చూసుకున్నప్పుడు ఒక దొంగ దొంగతనానికి ఒక ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి వారు మేల్కొని ఉంటే ఆ దొంగని తరుగుతారు. ఖాతరు లేకుండా నిర్లక్ష్యంగా పడుకుని ఉంటే దొంగడు ఏం చేస్తాడు? దోచుకొని వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన రాకడ ఎలా ఉంటుంది అన్నప్పుడు అది ఒక దొంగ వలె, అంటే అనుకోని సమయంలో, మనం ఊహించిన సమయంలో, ఒక అంటే ఏ ఒక్కరు సిద్ధపాటు లేనటువంటి సమయంలో అది రాకడ సంభవించవచ్చు. కాబట్టి ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనందరం కూడా ఆయన రాకడికి సిద్ధపడి ఉండడం అవసరం. ఈ చివరి దినాల్లో మరీ ఎక్కువగా మీ మనసులో ఆలోచన వెతుకుతున్నదా? పిచ్చివాడా, ఈ మాట మా చిన్నప్పటి నుండి వింటున్నాం, ఏమీ లేదు, ఈ అబద్ధాలు సోదులిక చెప్పుకో అని మీరు అంటున్నారేమో, అనుకుంటున్నారేమో. జాగ్రత్త, వస్తానన్నవాడు రాక మానడు. యేసు ప్రభువుని శిష్యులు అడిగారట, మహా తెలివైన వారుగా, ఎప్పుడయ్యా, ఎప్పుడు మీరు రాకడ ఎప్పుడు వస్తుంది అంటే వాడి ఉద్దేశం అంటే సరిగ్గా టైంకి సిద్ధపడిపోయి అప్పుడు ముస్తాపై ఉండిపోదామని. ఏమన్నాడు యేసు ప్రభువు? బాబు, ఐ డోంట్ నో, నాకు తెలియదు, కాలములో ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఆజ్ఞించి వెళ్ళు అంటే వెళ్ళవే తప్ప నా డ్యూటీ అవి నా చేతిలో లేవు, నాకు తెలియవు. కాబట్టి ప్రతి క్షణము కూడా మనం సిద్ధపడి ఉండాలి ఆయన రాకడ కొరకు. ఎలా సిద్ధపడి ఉండాలి? మన బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది సిద్ధపడి ఉండాలట. దేవుడు రాకడ వస్తున్నాడని సిద్ధపడి ఉండాలట. ఒక 10 మంది కన్యకలు, 10 మంది బుద్ధిగల అనలేదు, 10 మంది కన్యకలు. ఓకే, అందులో 5 బుద్ధిగల వాడు.
వాళ్ళ సిద్ధపాటు ఎలా ఉంది అన్నప్పుడు అక్కడ మనకి ఆ వ్యత్యాసాన్ని చూపించారు. ఏమిటో వ్యత్యాసం అంటే సగం మంది సంపూర్ణంగా సిద్ధపడ్డారు, సగం మంది అసంపూర్ణంగా సిద్ధపడ్డారు. అసంపూర్ణంగా అంటే దాని అర్థం ఏంటంటే కేర్లెస్గా, మేము సిద్ధపడుతున్నాం అనుకున్నట్టుగానే కేర్లెస్గా. కానీ కొంత మా 5గురు తీక్షణంగా, శ్రద్ధతో, జాగ్రత్తతో, భయముతో, ఒడుగుతో సిద్ధపడి ఉన్నారు. ఏమిటా సూచన? యేసు ప్రభువు వచ్చేటప్పటికి ఈ 10 మంది కన్యకులు కూడా 10 దివిటీలు పట్టుకొని ఆయన రాకడికి ఎదురు వెళ్ళారు. అవునా? అదేనా రాయబడింది? నా బైబిల్లో అదే రాయబడింది. ఆయన రాకడ కొంచెం ఆలస్యమైంది. చంద్రబాబు గారు 10 గంటలకు వస్తారు అని అనౌన్స్మెంట్ చేసి ప్రోగ్రామ్ స్కెడ్యూల్ కూడా 10 నుంచి 10:30 వరకు కోరుకోడు రచ్చబండ మీద మాట్లాడతారు అన్నారు అనుకోండి. పదిన్నర అయింది, 11:30 అయింది, 12:30 అయింది, 1:30 అయింది, రాలేదు. ఈయన రాడు అని నేను తినేసి వస్తాను అని ఆకలేసి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు అనుకోండి. ఆ టైంకి ఆయన వస్తే వీళ్ళు ఉండరుగా. అలాగే ఇక్కడ ఈ బుద్ధిగల కన్యకులు వాళ్ళు ఏదేమైనా సరే మేము సిద్ధపడి ఉంటామని చెప్పి వాళ్ళు పరిపూర్ణంగా సిద్ధపడి ఉన్నారు. మరో 5గురు మొక్కుబడిగా సిద్ధపడి ఉన్నారు. ఏమిటో వ్యత్యాసం అంటే పరిపూర్ణంగా సిద్ధపడిన వాళ్ళు ఒకవేళ ఆయన కానీ ఆలస్యం చేస్తే మా కాగడాలు ఆరిపోతే, కాగడాల్లో నూనె అయిపోతే అని అంత ముందు చూపు ఆలోచించి వారితో పాటు నూనె కూడా తెచ్చుకున్నారు. అంటే ఇది ఎంత శ్రద్ధగా సిద్ధపాటు. ఈ రీతిగా మనం సిద్ధపడాలి అని చెప్పబడుతుంది. కొంతమంది వాడు సరిపోతేట్లే ఆయన 10 టైంకి వచ్చేస్తాడు కదా, ఎందుకు సరిపోదు? అప్పుడు సరిపోద్ది. చాలేదు అనుకో, తప్పు మంది కాదు కదా, ఆయనది కదా అని నెట్టే వచ్చాని ఆ ఆలోచన కూడా అలా వచ్చారు. ఆయన అనుకున్న సమయానికి ఆలస్యం చేశారు. వీరి బుద్ధిలో నూనె ఇంకిపోయింది. అవునా? అలసి ఎదురు చూసి అలసి అక్కడే వాళ్ళు నిద్రకి వాలిపోయారు. సరిగ్గా మంచి గుర్ర కొట్టే సమయంలోని బుర్రని బోరధ్వని వచ్చింది. హే అదిగో ఆయన వచ్చేస్తున్నారు. గబ లేచారు, అందరూ లేచారు. 10 మంది కూడా డ్యూటీలు చూస్తే ఆరిపోయి ఉన్నాయి. శ్రద్ధగా సిద్ధపడిన ఆ కన్యకలు ఏం చేశారు? వెంటనే వాళ్ళ కాగడాల్లోని నూనె నింపుకొని వెలిగించి సిద్ధంగా రెడీ, yes we are ready అన్నట్టుగా సిద్ధపడిపోయారు. మిగతా వాళ్ళు 5గురు ఉన్నారే, వాళ్ళు చూస్తే వెలిగిద్దామంటే నూనె పరిగణించి పవిత్ర కొంచెం నూనె ఇవ్వా అని అడిగితే నీకు నాకు చాలు, వెళ్ళు అవునా అని వాళ్ళు చెప్పడంతో ఆయన రావడం జరిగింది. వీరు స్వాగతించడం జరిగింది. కలిసి వెళ్ళడం అయింది. క్లోజ్. సిద్ధపడి ఉన్నవాడు ఆయనతో వెళ్ళారు. అశ్రద్ధగా సిద్ధపడి ఉన్నవారు సిద్ధపడ్డారు. ఎలాగా? అశ్రద్ధగా అంటే ఎలాగా? మనలాగా. అది మనం చెప్పుకోదు, సత్యాన్ని ఒప్పుకుందాం. అశ్రద్ధగా సిద్ధపడి వదిలివేయబడ్డారు. అంటే ఈనాడు మన ప్రయాస బూడిదలో పోసిన అంతేగా. కాబట్టి ఆయన రాకడికి మనం సిద్ధపడి ఉండి తీరాలి.
సిద్ధపాటు అనేది చాలా ముఖ్యం. ఎలా సిద్ధపడాలి అంటే చెప్తాడు, ఒకటి జాగ్రత్త పడ్డం. ఏంటి? అనుక్షణం కూడా జాగ్రత్త పడుతూ దేవునికి అనుకూలమైన రీతిలో మనల్ని మనం మలుచుకుంటూ సరి చేసుకుంటూ ఇష్టలుగా మారుతూ ఇందాక ఆ యజమాని ఎలాగైతే ఆ యొక్క యజమానుడి గురించి కనిపెట్టుకొని ఉన్నాడో అలాగా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండడం. రెండోది మెలకువగా ఉండడం. ఎలా ఉండాలి? మెలకువగా. యేసు ప్రభువు గెత్సెమనే తోటలో శిష్యులతోటి ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు? ఏమయ్యా, మీరు శోధనలో పడకుండా ఉండు నిమిత్తము ఒక గంట మెలకువగా ఉండలేరా? అవునా కాదు? మెలకువగా ఉంటే ఏమవుతుంది? శోధనలో పడం, జాగ్రత్త పడతాం. కాబట్టి మెలకువగా అంటే కళ్ళు మెలుపుకొని నిద్ర పడకాలం కాదు. అపవాది ఎటుపక్క నుండి మనల్ని కబలిస్తుందా అని మనం జాగ్రత్తగా పరిశుద్ధాలంకృతమై వాక్యమై ఖడ్గముతో సిద్ధపడి మనం ఉండడం, అది మెలకువగా ఉండడం. కింద వారం మనం చెప్పాం కదా, ఎలా చెప్పుకున్నాం? ఆ యొక్క అలంకరణ, ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారు ఏవైతే వస్త్రధారణతో ఉంటారో ఆ రీతిగా మనం యుద్ధానికి వెళ్ళేటట్టు సిద్ధపడి మెలకువగా ఉండాలి. వీటితో పాటు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఆయన మనసు మీ మనసు ఐక్యం అవుతూ ఉంటుంది. అప్పుడు ఆయన ఆలోచనలు మీ ఆలోచనలతో ఏకీభవించి ఆయన హృదయం ఆలోచనలు మీకు తెలిసి మీరు ఆయన గురించి సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రార్థనతో ఒకటి జాగ్రత్త పడడం, రెండు మెలకువగా ఉండడం. ఈ రెండు ఉంటే చాలు. మనం ఆయనతో సంబంధాన్ని, ప్రార్థన అంటే ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండడం. సరిపోతుందా? అంటే చాలు. ఇంకేం కావాలి? ప్రభు దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండాలి. ఎలా ఉండాలి? కీర్తనకారుడు ఉంటాడు, ప్రభువా నీ పరిశుద్ధ మందిరమునకు ఎక్కదగిన వాడు ఎవరు అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఎవరు పడితే వాడు ఎక్కి వచ్చాడు, కాళ్ళు నొప్పులు లేని వాళ్ళు అందరూ ఎక్కిపోవచ్చు అన్నాడా? ఏమన్నాడు? ఎవరైతే శుద్ధ హృదయమో, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయమో కలిగి ఉంటారో వారే ఆ పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలరు. ఇక్కడ జాగ్రత్త పడి ఉండాలి, మెలకువగా ఉండాలి, ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలి. వీరితో పాటు మనం నిష్కలంకులుగాను నిందారహితులుగాను మనం ఉన్నప్పుడే ఆయన్ని మనం ఎదుర్కోగలుగుతాం. ఇది సిద్ధపాటు. ఏమండి, ఇంత కఠినంగా చెప్తే మా వల్ల కాదు అంటున్నారా? కానీ నేనేం చేస్తాను? రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. అంతేగా? నాకు ఎక్సెప్షన్ లేదు, మీకు ఎక్సెప్షన్ లేదు. ఉదయ్ కుమారు ఇన్ని సంవత్సరాలు బట్టి నిలబడి ఇక్కడ బోధించేవరా, నీకు స్పెషల్ మార్కులు దా అని నాకేం చెప్పడం. ఓ రాము, నిన్నే నువ్వు తెలుసుకున్నావు, నిన్ను వదిలేస్తాను అతనికి చెప్పడం. దేవుడు నీతి నిజాయితీ గలవాడు. ఆయన న్యాయం తీర్చడంలో లోపము లేనివాడు. కాబట్టి ఆయన చెప్పినట్టు జాగ్రత్తగా మెలకువగా సంబంధాలు కలిగి నిష్కలంకులుగా నిందారహితులుగా ఉన్నట్లయితేనే మనల్ని ఆయన తనతో తీసుకుని వెళ్తాడు. గుడ్. చెప్పేశారండి, అన్ని కూడా మనకు చెప్పేశారు. నిజమే, ఇక్కడ నుండి మేము సిద్ధపడతాం అని మీరు అనుకుంటున్నారు. మంచి ఆలోచన వచ్చింది, స్థిరపడదాం అనుకుంటున్నారు. కానీ ఈ తోలుందే, ఈ తోలు ఏది? శరీరం. నన్ను నిలవనివ్వట్లేదు. అవునా? మన సిద్ధపాటుకి అడ్డంకుల్ని కలగజేస్తూ ఉన్నది.
ఈ సిద్ధపాటుకి ఏ అడ్డంకులు కలగజేస్తున్నాయో ఈరోజు మనం చూసుకుందాం. ఆ అడ్డంకుల్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రైట్? ఎందుకంటే సమస్యల ఏదడం గొప్ప కాదు, సమస్యల పరిష్కారం మనకు కావాల్సింది గొప్ప. పరిష్కారం తెలిస్తే దాంట్లోంచి బయటపడచ్చుగా. జబ్బుకి మందు వేయడం కాదు, దాని రూట్లో దాన్ని నాశనం పరిస్తే అప్పుడు ఆ జబ్బు నయం అవుతుంది. అలాగే మన ఈ సిద్ధపాటు ఉండకుండా ఆటంకపరుస్తున్న ఆటంకాల్ని మనం తెలుసుకున్నట్లయితే వాటి నుంచి బయటపడే ఉపశమనం కలుగుతుందిగా. కాబట్టి ఈ సిద్ధపాటుకి అడ్డు పడుతున్నవి ఏమిటో ఈరోజు మనం చూద్దాం. సిద్ధపాటుకి అడ్డుగోడగా ఉన్నవి. ఆశ అయితే ఉంది నాలో, కానీ అందుకోలేకపోతున్నాను. కారణం నా మనసు, నా శరీరం, నా పరిస్థితులు, నా చుట్టుపక్కలవి సహకరించట్లేదు. అవునా? ప్రతి వాడికి ఉంది, కోరిక ఉంది, కానీ సాధించడానికి స్థిరత్వం, అనుకూల పరిస్థితులు లేవు. ఏమిటో అడ్డంకులు ఈరోజు మనం చూద్దామా? సిద్ధమేనా? ఒకటి, జాగ్రత్త వినండి. లౌకిక వ్యాపకాలు, భౌతిక ఆశలు. అంటే ఈ లోక సంబంధమైన వ్యాపకాలు, శారీరక సంబంధమైన ఆశలు మనకి సిద్ధపడకుండా అడ్డేస్తున్నాయి. అవునా? లోకంలో ఉన్న వ్యాపకాలు మనకి ఇన్ని వ్యాపకాలు లేవు. అవునా కాదు? మన గురించి మనం పట్టించుకోం, అవతల గురించే. అవతల ఎదుగుతుంటే చూడడం, పడిపోతే సంతోషిస్తాం. అవునా కాదు? ఇదేనా మన మనస్తత్వం? అలాగే ఈ లోకంలో ఉన్న సమస్త విషయాల గురించి మన ఆలోచనలు ఉంటాయి, కానీ మన రక్షణ గురించి మనం అంత ఖాతరు చేయం. అలాగే భౌతిక అవసరాలు, క్షణికమైన వాటి గురించి ఆశలు, ఆశయాలు, ఇవన్నీ కూడా మనం సిద్ధపడకుండా మనల్ని అడ్డుకుంటున్నాయి. బైబిల్ ఏమి చెప్తుందో తెలుసా? బైబిల్ ఏం చెప్తున్నది? మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయము, మీరు వాక్యం విందురు, కానీ ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపలికి చొచ్చి వాక్యమును అణిచివేయుట. వాక్యం వింటున్నప్పుడు, అవునండి, నిజమండి, ఇవాళతో నేను అన్ని కూడా ఇంకా అన్ని సిద్ధపడిపోతానండి, అచ్చే నా జీవితాన్ని ఈ క్షణం నుండి మార్చేసుకుంటానండి. ఆ వాక్య ఉత్సాహం, ఆ వాక్య మందలింపు, ఆ వాక్య మనల్ని హెచ్చరించే ఆ తీరు మనల్ని ఇక్కడ కూర్చున్నప్పుడు మనల్ని కెలికేస్తుంది. ఒప్పేసుకుంటాం, దేవుడి ముందు కూడా ఒప్పేసుకుంటాం. అవును ప్రభా, ఇవాళ నుండి ఇంకా ఈ క్షణం నుంచి అని. ఇదిగో ఆ గుమ్మం దాటేమనుకోండి, మళ్ళీ రెడ్డి గారు వచ్చారు, మొదలెట్టండి. అవునా కాదు? అదిగో ఎలా చూస్తున్నారు చూడండి, అక్కడండి ఎవరు వస్తారని పట్టేస్తారని. ఎవరు? అపవాది. మీరు ఆ ఖడ్గంతో వెళ్తే పక్క తప్పుకుంటారు. ఏ ఖడ్గంతో? మీరు విన్న వాక్యమైన ఖడ్గాన్ని పట్టుకొని వెళ్తే మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఖడ్గం పట్టుకెళ్ళిపోతున్నారు. అవునండి, ఏమనుకుంటారు? ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవునా? ఇలా అయితే లాభం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అందుకే ఐహిక విచారాలు, మన జోగు దేవుడమ్మ ఇక్కడ కూర్చొని ఉన్నారు, వాక్యం వింటున్నారు. సిద్ధపాటు నేను ఎలాగైనా ఇంకా మరి ఎలా ఉంటుంది. బయట తిరిగితే, పద్మమ్మా ఏం చేసావమ్మా, నాది ఇంకా రాలేదు అంటుంది. అవునమ్మా? ఐహిక విచారాలేనా? ఒక ఎగ్జాంపుల్, ఇలాగా మనందరం కూడా ఏదో ఒక వ్యాపకంతోటో, ఏదో ఒక చింతతోటో ఎక్కడ ఉన్నప్పుడు అమ్మయ్య ఇవన్నీ వదిలేయాలి,
ఇంకా దేవుడికే నన్ను నేను సమర్పించేసుకోవాలి సిద్ధపాటు ఉంటుంది. కానీ బయటకు వెళ్ళేసరికి అందుకే అంటున్నాడు ఇక్కడ ఐహిక విచారాలు, ఇంకా ఏంటి, మోసము, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనల్ని ఈ వాక్యాన్ని అణిచివేసి సిద్ధపడకుండా చేస్తున్నాయి. కానీ ఈ యొక్క కోరికను, వీటన్నిటిని కూడా, ఈ లౌకికమైన కోరికలన్నింటినీ కూడా మనం పక్కకి తోసి ఎదిరిల్లాలి. సముద్రంలోని ఇలా పడుకుంటే అది అలా తీసుకెళ్ళిపోతుందా? సముద్రంలోని నేను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి అన్నప్పుడు సముద్రంలో గెత్తేసి అలా ఉంటే ఏమవుతుంది? గుణపాం ఈత వచ్చేస్తుంది, అంతే కదా. గుణపాం నీళ్ళు పడేస్తే దాన్ని మనం ఏం చేయాలి? ఈదాలి. అది నెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం అవతల ఒడ్డుకి వెళ్ళగలుగుతాం. సేమ్ అలాగే ఈ ఐహిక విచారాలు ఇవి వస్తాయి. స్థిరమైన, బలమైన, దృఢమైన మనస్తోటి వాటిని ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్దాం. అది సిద్ధపాటులో మొదటి భాగం. మనం సిద్ధపడకుండా మనల్ని ఏం చేస్తున్నాయి? ఈ ఐహిక విచారాలు అన్ని కూడా మనల్ని అణగదొక్కేస్తున్నాయి. సిద్ధపడనివ్వకుండా చచ్చే వరకు కూడా లోకమోహాలే. అవునా కదా? రేపు చచ్చిపోతే నా కొడుక్కి ఇల్లు కరెక్ట్గా అమ్ముతుందో లేదో, ఎవరైనా దొబ్బెత్తాడేమో అని భయం. అవునా కాదు? డాక్యుమెంట్లు అన్ని శబ్దం చేయకపోతే ఏమైపోతుందో అని భయం. ఇవన్నీ ఈ లోక వ్యాపారాలు కదా. అంటే దేవుని మీద మనం పరిపూర్ణంగా సిద్ధపడి దేవుని దగ్గర సిద్ధపడి లేకపోవడానికి ఈ యొక్క లోకంలో ఉన్న ఇవన్నీ ఉంటాయి. మనం బ్రతికినంత కాలం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, ఎక్కడికి అవే పోవు. కానీ వాటిని మనం ఏం చేయాలి? వదిలించుకోవాలి. సముద్రము నీరు ఎలా ఉంటుందండి? తియ్యగా ఉంటుందా? ఎలా ఉంటుంది? సముద్రంలో చేపలు కొరకండి, ఉప్పుగా ఉంటుంది, అలాగే ఉంటుంది. నాకు తెలియదు, మీరు చెప్పాలి. చెప్పకుంటుందిగా. నీ ఉప్పు నీటిలో ఉందిగా, చెప్పకుండడమే. అంటే సముద్రంలో ఉంటుంది కానీ ఆ నీటి అనేది తనలోనికి తీసుకోదు. అలాగే లోకంలో మనం ఉండాలి, కానీ ఈ ఐహిక విచారాలు ఇవి మనం తీసుకోకుండా. అందుకే యేసు ప్రభువు చాలా ముందు చూపుతుంటే అన్నాడు, నన్ను వెంబడించే వాళ్ళు మీరు బాప్టిజం తీసుకొని నా దానికి రావాలి, కుటుంబాలు చేరాలి. బాప్టిజం అంటే ఏమిటమ్మా? రామో, బాప్టిజం అంటే ఏమిటి? మొన్నే తీసుకున్నావు అంటే ఏమిటి? వీటిలో మునిగి వేసిపోవడమా? కాదు. లోకరీతిగా, లోక నిమిత్తము చచ్చిపోయాను. లోకానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మనందరూ అలాగే ఉన్నామా? అలా ఎవరైతే ఉంటారో అది సిద్ధపాటు. కాబట్టి ఈ ఐహిక విచారాలు, ఈ శారీరక ఆశలు, ఈ లోక మోహాలు, ఇవన్నీ కూడా మనల్ని సిద్ధపడకుండా అడ్డు తగులుతున్నాయి. మొదటి అడ్డు, అవునా? ఇక రెండో అడ్డు అపనమ్మకం, భయం. ఎవరి మీద అపనమ్మకం? దేవుని మీద. అవునా కదా? చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనంలో యేసు ప్రభు ఏం మాటలు చెప్తున్నాడో ఒకసారి వినండి. అది యేసు ప్రభు ఏం చెప్పాడు? అమ్మా భయపడద్దు, నమ్మికి మాత్రం ఉంచు. ఆ ముందు వచనంలో చూస్తే 49లో చూడు,
ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, బోధకుడు శ్రమ పెట్టొద్దు. ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారు? అన్నీ అయిపోయి ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు, వదిలే ఈ సమస్తాలలో అని వారికి నచ్చిన రీతిలో మనకి చెబుతూ ఉంటారు. అవునా కాదు? ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు? ఏమంటాడు? నా దగ్గరికి వచ్చావు, నువ్వేం చేయాలి? నమ్మిక ఉంచాలి. దట్స్ ఇట్. నువ్వు నన్ను ఏమడిగావు? నా కూతురు బాగు చేయి అని అడిగావు. నేనెవరో నువ్వు తెలుసుకుని అడిగావుగా. తెలుసుకుని అడిగినప్పుడు నా మీద నమ్మిక ఉంచారుగా. వారి మాటలు నువ్వు నమ్ముతావు. చుట్టుపక్కల వాళ్ళు అనేకం చెప్తూ ఉంటారు, కానీ నీ నమ్మికేది? మనం మన కంటికి కనపడిన వాటి మీదే నమ్మి మన దేవుణ్ణి కూడా మనం అంటే అసమర్థుడి కింద మనం చేస్తున్నాం. మనం సంపూర్ణంగా ఆయన మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం. దేవుడు ఒక మాట ఇచ్చాడు, అబ్రాహాముని పిలిచాడు. ఏమని పిలిచాడు? అబ్రామా, నీవు నీ ఇంటిని, నీ తండ్రి ఇంటిని నీవు వదిలి రా అన్నాడు. అబ్రాము ఎక్కడికి, ఎప్పుడు, ఎందుకు అని ప్రశ్నించాడా? పదా అన్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద నమ్మిక ఉంచాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. పిలిచిన వాడు ఎవడు? నమ్మదగిన వాడు. భయపడవలసిన అవసరం లేదు. నేను నిన్ను విడవను, ఎడబాయను అని చెప్పాడు. కానీ మనం ఆ యొక్క నమ్మికని ఉంచలేకపోతున్నాం. యేసు ప్రభు నీ నమ్మిక ఎంత ఉండాలన్నాడు? బొమ్మడికాయ ఎంత ఉండాలన్నాడా? ఆవా ఎంతమ్మా? ఏది నాకు చూపించండి. మీరు చూపిద్దాం. కనపడుతుందా? కనపడదుగా. ఆ మాత్రం పరిపూర్ణ విశ్వాసం ఉంచమన్నాడు. ఆవగించే బద్దంత కూడా మనం ఉంచలేకపోతున్నాం. ఏమో చేస్తాడో చేయడు. దేవుడు అన్నాడు, నేను కాదలు లేదు, కానీ ఆ నీలో వెళ్ళిపోతున్నది సందేహం. అవునా కాదు? ఇది కూడా మన సిద్ధపోతికి అడ్డుకోలే. ఆయన చెప్పాడు, నా రాకడకు ముందు సూచనలు కనబడతాయి అన్నాడు. కనబడుతున్నాయా లేదే? అక్కడక్కడ యుద్ధములు, యుద్ధ సమాచారములు, భూకంపములు, వరదలు, తెగుళ్ళు అన్నాడా లేదా? కనబడుతున్నాయా లేదా? అంటే యుద్ధం అదే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసాం, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూస్తున్నాం. ఫిలిప్పీన్స్ లో వరదలు చూసాం, విజయవాడలో భూకంపం చూసాం, జపాన్ లో భూకంపం చూసాం. ఇకపోతే మనలో మనమే ఒకరి మీద ఒకరు కత్తులు దూరుకోవడం చూస్తున్నాం. అవునా కాదు? ప్రేమ ఎదురా అంటే దాచేసాం, ప్రేమ చచ్చిపోయింది. తొలి ప్రేమ లేదు. ఇవన్నీ కూడా దేవుని మీద అపనమ్మకాన్ని, లేని దాని మీద భయాన్ని మళ్ళీ పుట్టిస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? శరీరమును బాధ పెట్టు వారికి మీరు భయపడొద్దు. అంటే భౌతిక విషయాల గురించి మీరు ఏమాత్రం కూడా భయపడొద్దు. శరీరమును ఆత్మను అగ్నిలో వేయి వారికి మాత్రమే ఆయన ఎవరు? ఒక్కడే ఆయనకి అధికారం ఉంది. ఆయనకు ఒక్కడికే అధికారం ఉంది.
ఆయనకు మాత్రమే మీరు భయపడండి. కానీ మన భయాలేంటి? మన పక్కోడి మీద కూడా భయం మనకి, అవునా కాదు? కాబట్టి ఈ యొక్క అపనమ్మకము, భయము, ఇవన్నీ కూడా మనల్ని పరిపూర్ణంగా దేవుని రాకడికి సిద్ధపడకుండా మనల్ని ఏం చేస్తున్నాయి? అడ్డుగోడ పడుతుంది. రేపటి గురించి భయం, అవునా కదా? ఉందా లేదా? రేపటి గురించి భయం. దేవుని యొక్క వాక్యాలు చదివినా, వాగ్దానాలు చూసినా ఏమో సందేహం. ఎవరు సందేహిస్తున్నావు? నిన్ను పుట్టించిన నీ దేవుని సందేహిస్తున్నావు, అవునా కాదు? సందేహింప తగునా? దేవుడు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండునా? అటువంటి ఆయన మీద అపనమ్మకం, సందేహం, ఏమైపోతుందో అని అక్కర్లేని భయం మనల్ని సిద్ధపడకుండా మనల్ని అడ్డుకట్ట వేస్తున్నాడు. మొదటిది ఏమిటి? మొదటిది అమ్మా నువ్వు చెప్పేస్తున్నారు వాళ్ళు. మొదటిది ఏమిటి? ఐక విచారాలు, భౌతిక ఆశలు. అంటే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, ధనమోహము, కుటుంబ మోహము, శారీరక మోహము, ఇవన్నీ కూడా మనం సిద్ధపడకుండా ఉంచేస్తుంది. రెండోది సర్వ సృష్టికర్త మీద అపనమ్మకం, పరిస్థితుల గురించి భయం. ఈ రెండు కూడా మనల్ని సిద్ధపడకుండా మళ్ళీ అడ్డు పెడుతున్నాయి. ఇక వాక్యం ఏం చెప్పింది? నమ్మిక మాత్రము ఉంచు, అది మాత్రమే ఉంచు, ఇంకేం వద్దు. మనం ఏం చేస్తున్నాం? ఆ ఒక్కటి అడక్కు, అంతేనా? నమ్మిక ఉంచలేకపోతున్నాం. కానీ మనం చెప్పడానికి మటుకు ఏం చెప్తున్నాం? మేము విశ్వాసులం. విశ్వాసం అంటే ఏమిటి? దేవుని మీద నమ్మికించిన వాళ్ళని విశ్వాసం అంటారు, విశ్వాసులు అంటారు. నమ్మికకి పర్యాయ పదం ఏమిటమ్మా? దేవునికి నమ్మికకి పర్యాయ పదం విశ్వాసమేనా? నీ పేరేమిటి? విశ్వాసి. నమ్మిక ఉందా? ఏమో. అంటే మనకు మనం విశ్వాసాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ విశ్వాసము మనలో లేదు. విశ్వాసం లేదు అంటే నిన్ను రక్షించిన వారిని నువ్వు సందేహిస్తున్నావు. అక్కర్లేని భయాలు. దేవుడు చేయగలడు, చేయలేడు, దేవుడు చేయగలడు, చేయలేడు. కిందటి వారం ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఒక వ్యక్తిని చూపించి మరి చెప్పారు. ఎవరు? జంకల్ సత్యవతి. నా దేవుడికి అసాధ్యమైంది ఏది లేదంటే ముందుకెళ్తూ ఉండేది. ఏమైనా పర్వాలేదని అలాగే నెట్టుకుని వచ్చేస్తున్నాడు. మీకు విషయం తెలుసా? కింద ఆదివారం ఇక్కడికి వచ్చి కూర్చుంది ముందు బెంచీలోనే. సాయంత్రం వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి మందులు తెచ్చుకుందానికి వెళ్తే పల్స్ చూసేట్టు బతికే ఛాన్స్ లేదు, వచ్చాడు హాస్పిటల్లో జాయిన్ అవ్వనట్టు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి నేను మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చింది, తిరిగి వచ్చింది. అంటే నమ్మిక. దేవుడు చేయలేడు. ఈ రెండు మనం లోపిస్తే సిద్ధపాటు మనకి తక్కువైపోతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే సమస్యలు చూసి మనం భయపడిపోతూ ఉంటాం, అంతేనా? భయం దేనికి? సమస్యలను చూసి ముందుకు ఎలా వెళ్దాం, ఎలా ఎదుర్కో, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, బంధువుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇవన్నీ చూసి మనం ఏం చేస్తున్నాం? భయపడిపోతున్నాం, ముందుకి వెళ్ళలేక సిద్ధపడలేకపోతున్నాం. కానీ అన్నీ కూడా ఆయన చేతులు పెట్టు. ఏమన్నాడు ఆయన? పిలిచినప్పుడు ఏం పిలిచాడు? మిమ్మల్ని ఎలా పిలిచాడు? ప్రయాసపడి. అంటే మనం ఏం చేస్తున్నాం? అని ప్రయాసపడుతూ
మన బరువును మనం మోసుకెళ్తున్నాం, ఈ సమస్యల్లో అనే బరువు. ఆయన ఏమంటున్నాడు, అలసిపోతున్నాడా, ఆ బరువు నాకి. మనం ఎలా వెళ్తున్నామో తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చాం నిజమే, వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ బరువు ఆయనకు అప్పగించారా? ఒక వ్యక్తి నెత్తి మీద మూట పెట్టుకొని నడిచి వెళ్తున్నట్టు ఎండలో బరువు భారం ముయ్యలేక వెళ్తుంటే పాపం నాగాడు కారులోని వెళ్తూ జాలిపడి, ఎంత కష్టపడుతున్నారు బాబు, దా కారు ఎక్కువ కూర్చో తీసుకెళ్తారు అన్నట్టు. బతికించేవరా దేవుడా అని కారెక్కాడు. కారెక్కిన వాడు ఏం చెయ్యాలి? మూట ఎక్కడ పెట్టాలిగా. అబ్బెబ్బెబ్బెబ్బే కారుకి ఎందుకు బరువు అని తన మీద పెట్టుకున్నట్ట. అలా ఉంది మన బ్రతుకులో. ఆయన అన్నాడు, నీ పాప భారాన్ని నేను తీసేసాను రా అన్నాడు. వచ్చాం, పాప భారం ఆయన చేతి పెట్టామా? అచ్చే మనసాంతరాన్ని పెట్టి దులుతురు. సమస్యల భయం దేవుని శక్తిని సందేహిస్తూ ఇలా ఉంటే మనం సిద్ధపడగలమా దేవుని రాకడికి? ఇదొక అడ్డంకు. ఇక మూడో అడ్డంకు ప్రార్థన లేకపోవడం, తర్వాత నిర్లక్ష్యం. ప్రార్థన లేకపోవడం, నిర్లక్ష్యం. మనందరూ వాడు తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా అని చెప్పేద్దాం, అంతేగా. ఏమైనా ఏం పాస్టర్ గారు ఏం ప్రార్థన చేస్తున్నారండి, మాకేం జరగట్లే అనేవాళ్ళు లేరు. ప్రార్థన ఎవరు చేయాలి? నీకు నొప్పి కలిగితే నేను అమృతం రాసుకుంటానా? ఎవరు రాసుకోవాలి? అంతేగా. కాకపోతే నేను వచ్చి అమృతం రాస్తే అది మండకుండా నూతాను అంతే. అది మా ప్రార్థన సపోర్ట్ అంటే, అంతేగా. ప్రార్థన చేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ఇది మన సిద్ధపాటికి అడ్డు. ఏమా ప్రార్థన చేసుకున్నావా? టైం లేదండి, ఉదయాన్నే లేచేవి చేద్దాం అనుకున్నాను, ఈ లోపలి మంచి చేపలు వచ్చాయట. నీ ప్రార్థన దేని తాకట్టు పెట్టు. లేదా ఇలాగా ఇక ప్రార్థన చేసుకో అమ్మా, రేపు నుండి చేసుకుంటానండి. ఎప్పటి నుంచి? రేపు వస్తుందా? నిర్లక్ష్యం. ఇంకా కొంతమంది ఉన్నవాళ్ళు ఏమంటారు సార్, ప్రార్థన చేస్తే అవుతుందా ఏంటి, దేవుడు ఏది చేయాలనుకుంటారు చెయ్యి కానీ 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 నిర్లక్ష్యం. మనలో కార్యాలు జరగకపోవడానికి మన సిద్ధపాటు లోపం. ఆ సిద్ధపాటు లోపానికి ఇదే ప్రార్థన లేకపోవడం. ప్రార్థన నిర్దిష్ట సమయానికి చెయ్యాలి. దేవుడితో మనం ఏ ఒప్పందం పడ్డామో ఆ సమయానికి చేసి తీరాల్సిందే. దట్స్ ఇట్. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చూడండి. మీరు శోధనలో పడకుండా నిమిత్తము, అంతే కదా. అంటే శోధన వస్తున్నది అంటే మనం మొట్టమొదట ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం, రావణ దగ్గరికి పరిగెడదాం, ఇంకో దగ్గరికి వెళ్దాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నది? శోధన వచ్చిన వెంటనే మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి.
ఈ మధ్య మన సంఘంలో ఒక ఆమె మాకు ప్రార్థన చెప్పు ఫోన్ చేసి అడిగింది, ఏమండి మా గురించి ప్రార్థన చేయట్లేదు. ఎలా తెలిసిందమ్మా మీకు ప్రార్థన చేయట్లేదంటే మాకేం కార్యాలు జరగట్లేదు. డిమాండ్. ప్రార్థన లేకపోవడం, నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా మనకి సిద్ధపాటుకి అడ్డుకాట్లు. జీవితంలో అప్రమత్తంగా ఉన్నట్టే అది అడ్డుకట్టే. అప్రమత్తంగా ఉండడం అంటే ప్రార్థన. అంత పని చేసి 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 ఒళ్ళు నొప్పులు వచ్చాయి. దేవుడు తెలుసు కదా, పడుకుంటానులే, అవునా కదా. ఆ రోజు ప్రార్థన లేవాలవి. దేవుడు నేను ఏం అడుగుతున్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయడం అంటే నీ బాధ ఏదో నాతో చెప్పుకో, అంతే, ఇంకేం లేదు. నేను చెప్పే 4 మాటలు విను, ఇదే ప్రార్థన, అంత ఇంకేం లేదు. నీ బాధ నువ్వు నాకు చెప్పుకో, నేను నా తోచిన సలహానికి ఇస్తాను, అది పాటించు, ఫినిష్. వెరీ సింపుల్. అది చేయట్లేదు. నిర్లక్ష్యం కూడా. ఈ రెండు కూడా మనకి అడ్డంకులు. ఇక 4వది, 3 విన్నాం. ఎన్ని విన్నాం? ఎన్ని అడ్డంకులు? వెనక్కి పెంచాడు. ఎన్ని అడ్డంకులు? నువ్వు 3 అంటున్నావు, 4 చూపిస్తూ. 3 అంటే ఇది 3. మొదటిది ఏమిటమ్మా? ఈ లోకంలో ఉన్న విచారాలన్నీ మనమే. అన్నిది మన నెత్తి మీద వేసుకోవడం, దానివల్ల సిద్ధపాటు లేకపోవడం. ఇక 2వది, చేస్తానన్న వాడి మీద నమ్మకం ఉండదు. మంచి మాట్లాడిన వాడిని మటుకు ఫుల్ నమ్మేస్తాం, అవునా కదా. మోసగాన్ని నమ్మడంలో మనం నెంబర్ 1. ఇమ్మా అంతేనా? పరదేశిమ్మా. ఇక 3వది ప్రార్థన లేకపోవడం, నిర్లక్ష్యం. ఇక 4వది ఏమిటో చెప్పండి? పాపం మరియు క్షమించలేకపోవడం. పాపాన్ని దాచుకోవడం, ఇతరుల్ని క్షమించలేకపోవడం కూడా సిద్ధపాటుకి అడ్డుకట్టే. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కీర్తనకారుడు 66వ కీర్తనలో 18వ మాట ఆయన చెప్తాడు, నేను పాపమును లక్ష్య పెట్టిన యెడల ఆయన నా మనవి. ఇంక మరి తర్వాత ఉంది, అక్కడితో చాలేదు. పాపాన్ని నేను లక్ష్య పెట్టాను కంటే, లక్ష్య పెట్టడం అంటే ఏమిటి? లక్ష్య పెట్టడం అంటే ఏమిటి? పాపం తెలుసు, మనం ఏమంటాం? పర్వాలేదులే, అందరూ చెప్తున్నారు కదా, నాదేముంది, అందరూ చేస్తున్నారు, ఇది పర్వాలేదు. ఆ పర్వాలేదు అన్న మాటే చాలా భయంకరమైంది. సరిపెట్టుకోవడం, పాపం చేయుడు, పర్వాలేదని సరిపెట్టుకోవడం అంటే పాపాన్ని లక్ష్య పెట్టినట్టుగా, పాపాన్ని దాచుకున్నట్టుగా. దాన్ని తీసి పారేయాలి. దేవుడు మన అతిక్రమముల్ని ఏం చేశాడు? తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం. నువ్వేం చేసావు? పరిగెట్టలు తెచ్చేసుకోదావు, అంతేగా. తెచ్చేసుకొని ఆయన కనపడకుండా దాచుకుందాం అనుకుంటున్నావు. ఆయన ముందు నాటకాలు, వేషాలు. పాపాన్ని లక్ష్య పెడితే దేవుడు మన ప్రార్థన వినడు,
అలాగే మనం సిద్ధపడలేం. పాపం నేను దొరిచేస్తుంటే దేవుడి గురించి ముందుకేం వెళ్ళగలవు? దేవుని చూసే ధైర్యం నేను రాగలుగుతుందో వస్తుందా? ఆనాడు ఆదాము దేవుడు వద్దని పని చేశాడు, అంతే, ఇంకేం లేదు. వద్దని పని చేశాడు. ఆ సాయంత్రం దేవుడు వచ్చి ఆదామా ఎక్కడా అంటే ఏమన్నాడు? అలాగన్నాడా? భయపడి, దిగంబరగా ఉన్నానని తెలిసి భయపడి, ఆ భయపడి అనే పదం వచ్చిందా లేదా? పాపం చేస్తే ఏమొస్తుంది? భయం వస్తుంది. పాపాన్ని నిర్లక్ష్య పెడితే మనం దేవునికి ఎదురుగా వెళ్ళలేకపోతే సిద్ధపాటు ఎలాగవుతుంది? కాబట్టి మనం పాపం చేయకుండా ఉండాలి. ఉండగలమా? ఉండలేం. ఈ లోకంలో ఉన్నాం. మనం ఏ లోకంలో ఉన్నాం? పాపలోకంలో ఉన్నాం. ఎక్కడ? పాపలోకంలో ఉన్నాం. మనమేమి అతీతులు కాదు. రోడ్డు మీద వెళ్తుంటే ధూళి మన పాదాలకి తగులుతూనే ఉంటుంది. అవునా కదా? అవునా? ఇంటికి వచ్చిన తర్వాత ఆ దుమ్ము ధూళి కాలుతోటే చక్కర తెల్లని పక్క వేసి పరుపు మీద ఎక్కిపోతామా? ఏం చేస్తాం? 4 సార్లు పాని 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 కాలు కడుగుతాం. అవునా కదా? అలాగే పాపమనే లోకంలో మనం దొరుకుతున్నాం, సంచరిస్తున్నాం. ఈ పాపపు ఈ ధూళి మనకి అంటుతూ ఉంది. రాత్రి నిద్రకి ఉపకరించే ముందు మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఎందుకంటే మనం నిద్రలోనికి వెళ్తున్నాం. దేంట్లోకి వెళ్తున్నాం? నిద్రలోనికి వెళ్తున్నాం. నిద్ర లేచినప్పుడు మనం ఏమంటాం? దేవా మరొక దినాన్ని అనుగ్రహించు అంటామా లేదా? అంటే పడుకున్నప్పుడు ఆఖరి గడి అని పడుకుంటాం. అవునా కదా? మరి సిద్ధపాటు అంటే అప్పుడు గడి నువ్వు రికన్సైల్ చేసుకోవాలిగా, సిద్ధపరచుకోవాలని తీసుకోవాలిగా, తుడి చేసుకోవాలిగా, శుభ్రం చేసుకోవాలిగా. మర్నాడికి అది పట్టుకెళ్ళొచ్చా? కాబట్టి ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరించుకుంటూ, అలా చేయకుండా దాన్ని మనం నిర్లక్ష్యం చేసి దాచుకుంటే మనం సిద్ధపడి ఉండలేం. ఇకపోతే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 32, 33 వచనాలు ఒకసారి చూడండి, ఎంత భయంకరంగా ఉన్నదో. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 32, 33 వచనాలు. అప్పుడు తన యజమానుడు వాడు పిలిపించి, చెడ్డ దాసుడా, నువ్వు నన్ను వేడుకుంటావు కనుక ఉందని కదా. ఇక్కడ ఈ సన్నివేశం ఏంటంటే, ఒక వ్యక్తి యజమానుడికి అప్పు ఉన్నాడు. తను పిలిచాడు, ఏయ్ అప్పు ఎప్పుడు తీరుస్తావు? అయ్యా నా పరిస్థితి బాగోలేదయ్యా, క్షమించండి అయ్యా, నేను తీర్చలేదండి అయ్యా, అయ్యా కరుణించండి అయ్యా అని బతుమానుకున్నాడు. జారిపడి సరే వెళ్ళు అని వదిలేశాడు. బయటకు వచ్చాట వీరు అప్పులు వాడు కూడా ఉంటే ఆడి పేద పట్టుకోడు, ఏయ్ అప్పు ఇస్తావా చేస్తావా అని. ముందేం పొందాడు? వాడు అప్పుకి క్షమ పొందాడు. వాడికి అప్పుల్లో పేద పట్టుకొని ఇస్తావా చేస్తావా. ఈ విషయం తనకు తెలిసింది. పిలిపించాడు. ఏమన్నాడు? సంబోధించాడు. నా ప్రియుడా అన్నాడా? ఏమన్నాడు? చెడ్డ దాసుడా. నువ్వేం పొందుకున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు క్షమించబడ్డావు, నువ్వు క్షమించాలిగా. మనలోని మనందరూ కూడా క్షమింపబడిన వారమే. అవునా కాదు? క్షమింపబడిన వారమే. నన్ను క్షమించడానికి నేనే పాపం అడగనండి
దేవుడు పిలిచాడు వచ్చాను కానీ నాకేం పాపం లేదు, నేనే క్షమ పొందలేదు అని అనుకుంటారా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు అంటే మనందరం కూడా ఆ తోనలో మొక్కలవే. మనందరం కూడా క్షమింపబడ్డాం. ఎందుకు క్షమింపబడ్డాం? ఇతరులకు క్షమించడానికి. కానీ పరలోకమైన తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమైన సిద్ధం నెరవేరు, భూలోకమైన నెరవేరును గాక, మేము మా అపరాధుల్ని క్షమించిన ప్రకారము అంటున్నావు లేదు. ఎక్కడ క్షమించావు అంటే నీది కూడా ఇతరుల్ని మనం క్షమించకపోవడం కూడా మనం సిద్ధపడగా ఉండడానికి అది ఒక అద్దె. పాపాన్ని లక్ష్య పెట్టడం, పర్వాలేదులే అని దాచుకోవడం, ఇతరుల్ని క్షమించకుండా ఉండడం మనం సిద్ధపాటుకి అది అద్దె. ఎన్నిసార్లు క్షమించాలండి? ఎన్నిసార్లు క్షమించాలి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారట, గురు ఎన్నిసార్లు క్షమించాలి? ఆయన ఏమన్నాడు? 70 ఏళ్ల మటుకు. ఎప్పటి వరకు? మనిషి జీవితం 70 ఏళ్ళు అధిక బలం ఉన్నాయన్నా అంటే జీవితకాలం అంతా కూడా క్షమిస్తూనే ఉండాలి. మనం ఏమంటాం? మీరు ఎన్ని చెప్పండి, సారీ నేను ఆయన క్షమించలేను, మళ్ళీ సారీ ఎవరి దానికి? అంతేనా మన స్వభావం? ఇలా ఉంటే మనం సిద్ధపడగలుగుతామా? సిద్ధపడకపోతే బుద్ధి లేని కన్యకవే. అవునా? లేకపోతే చివరిగా అమ్మ తిట్టుకోకండి, చివరిది సోమర్తనం. ఇది కూడా మన సిద్ధపాటుకి అడ్డుకట్టే. ఏమిటి? సోమరు ఏం చేస్తాడు? ప్రతి దానికి వాయిదా వేస్తాడు. ఈ క్షణం తప్పించుకుంటే చాలు, అవునా కాదు? తర్వాత చూద్దాంలే. సోమరు గురించి జ్ఞాని అయిన సొలొమోను చాలా మటుకు ఏదో చెప్పాడు. ఉదాహరణ చెప్పాడు, రే బాబు పోతూ సోమరి పోతూ చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోరా, వాటికి అధికారం లేడు, రాజు లేడు, కానీ అవి ఐకమత్యంతో. నేను శుక్రవారం నాడు గ్లోరీ, నేను ఇక్కడ మాట్లాడుకుంటున్నాను, నేను అక్కడ కూర్చున్నాను, గ్లోరీ అక్కడ నిలబడి ఉంది, మాట్లాడుతుంది. తనతో మాట్లాడుతున్నాను, మాటలు వింటున్నాను, కిందలా చూస్తున్నాను. ఒక ఇంచుమించు ఒక 30 నల్ల చెవులు. నల్ల చెవి ఎంత ఉంటుంది? ఒక బల్లి పిల్లని సర్ర నా పల్లకలు వేసుకెళ్ళిపోతుంది, మోసుకెళ్ళిపోతుంది. నువ్వు చూడలేదు, నేను చూశాను. ఆ తర్వాత నువ్వు కాలేసి పట్టేసావు అనుకో, అది వేరే విషయం. చీమలు బల్లి పిల్లని పట్టుకెళ్ళగలవా? ఒక చీమ పట్టుకెళ్ళగలదా? కానీ అవి పల్లకీలో మోసుకెళ్ళిపోతున్నాయి. ఐకమత్యంతో. బద్ధకం లేదు వాటికి. లైన్లో డిసిప్లిన్ గాను. అందుకన్నాడు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, ఒరే సోమరి పోతా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూసేద్దాం, ముగించేద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. విత్తనము వేయ కాలమున సోమరి సోమరి సోమరి. తర్వాత వర్షం పడింది,
విత్తనాలు వెయ్యాలి. విత్తనం వేసేటప్పుడు ముందు ఏం చేయాలి? దున్నాలి. అబ్బా ఎవరు వెళ్తారు అని దున్నలేదు. కోతకాలం వచ్చినప్పుడు నాకు పట్టు రాలేదు అని అడిసే సుఖం ఏముంది? అవునా కాదు? స్వాముడు వాడు అలా చేస్తాడు. అందుకే ఆ ఎగ్జాంపుల్ ఆయన చెప్పాడు. ఆత్మీయ విషయాలు మనం ఏమాత్రం కూడా వాయిదా వేయడానికి వీలు లేదు. ఆత్మీయ విషయాలు. ఎందుకంటే లోకంలో ఒక నానుడు ఉంది. ఏంటని నానుడు తెలుసా? అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది. ఏంటి దాని ఎవరైతే బద్ధకం అక్కడ గబుక్కుని తలుపు తీస్తే వాడికి దొరుకుతుంది. అలాగే దేవుడు కూడా మనల్ని పదే పదే పిలవడు. సమయం దొరికినప్పుడే. ఇంకా జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఏం చెప్తాడంటే, నీ బాల్యత చేయండి. ఈ లోకంలోని జనులు ఏం చెప్తారంటే, కుర్రాళ్ళు ఎవరైనా వయసులో ఉన్నవాళ్ళు కోవులకి వెళ్ళి బొట్లు పెట్టుకొని పూజలు చేసుకొని వస్తూ ఉంటే, అరే నీకేం కాలం రా, ఈ వయసులో ఎదురుతున్నావు, గోల్డ్ వయసు ఉంది, ఆ కాలం వచ్చినప్పుడు గుళ్ళు గోపురాలను ఇప్పుడు ఎంజాయ్ చేయి అంటారు. లేదు అనేవాళ్ళు లేరా? మమ్మల్ని అలాగే అనేవారు. ఇప్పుడు ఎందుకు పూజలు పురస్కారాలు? అప్పుడు దానికి ఒక సమయం ఉంది. కానీ జ్ఞాని సొలొమోను ఏం చెప్తున్నాడు? నీ బాల్యత చేయండి, నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. కాబట్టి ఆత్మీయ విషయాల్లో ఎప్పుడు కూడా మనం వాయిదాలు వేయకూడదు. వాయిదాలు వేసామంటే అది మన సిద్ధపాటుకి భంగమే. మన చర్చిలోని మన వాళ్ళు, ముఖ్యంగా మన ఆడవాళ్ళు, ప్రార్థనకి వెళ్దామా అంటే వచ్చేవారు వెళ్దాంలే. ఏంటి ఎప్పుడు వెళ్దాం? వచ్చేవారు ఈ వారం మారేద్దాం. ఏమా ముస్ముస్ నవ్వుతున్నారు, నిజమేనా? ఏ క్షణంలో దేవుడు ఎప్పుడు ఏది మాట్లాడి మన జీవితాన్ని సరిచేస్తాడో మనకి తెలియదు. దేవుడు దొరుకు సమయంలోనే మనం ఆయన్ని ఏం చేయాలి? వెతకాలి, పట్టుకోవాలి. కాబట్టి సోమరితనం ఏమాత్రం కూడా ముఖ్యంగా ఆత్మీయ విషయాల్లో అస్సలు పనికిరాదు. ఇది మన సిద్ధపాటుకి అడ్డుకట్టే. ఇప్పుడు చెప్పండి, సంపూర్ణంగా సిద్ధపడిన వాళ్ళు ఎవరు? ఏదో ఒకటి అరా లేస్తుందో దిగుతుంది. పద్మొకటి చెయ్యెత్తింది, ఏమో తన అంతరాత్రంలో ఉందేమో మరి. కాబట్టి మనం ప్రతి నిమిషం కూడా సిద్ధపడాలి. సిద్ధపడడానికి అడ్డంకులకున్న వాటిని అన్నింటినీ కూడా తొలగించుకోవాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితానికి సార్థకత. లేదు అంటే మన జీవితం, బుద్ధి లేని కన్యకల జీవితం రెండు సేమ్ టు సేమ్. వాళ్ళు ఏమయ్యారు? వదిలివేయబడ్డారు. నువ్వే ఆడకల్లా గొప్ప కాదు. వదిలేసిన తర్వాత దిక్కు తోచని స్థితి ఏముంది? అంతేగా? ఉదయాన్నే లేచిన వెంటనే టీ తాగడానికో టిఫిన్ తినడానికో సిద్ధపడతారా లేదా? ఎలా సిద్ధపడతారు? సిద్ధపడతారా లేదు? తిండికి సిద్ధపడుతున్నారే, అదిగో పాచిమోహన్ తాగేస్తున్నారు. ఇంకా మరి ఇంకా అలాంటి దేవుడు బుద్ధి చెప్పాలి, నేను చెప్పలేదు.
ఈ లోక విషయాల్లో అనేక విషయాలకి మనం సిద్ధపడుతున్నామే. నిత్య జీవాన్నిచ్చే దేవుని మాట విని ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి మనం సిద్ధపడలేదు. ఆయన ఆ రాజ్యాన్ని మనకి ఇచ్చాడు. తాళం చెవి నీ చేతిలోనే ఉంది. తాళం చెవులు ఎవరికి ఇచ్చారు? పరలోకపు తాళం చెవులు ఎవరికి ఇచ్చారు? ఇచ్చారా లేదా? పేతురు ఎవడు? నీలాంటాడు నాలంటాడేనా? అంటే నీకు నాకు ఇచ్చినట్టేనా? ఇంత క్లూలు ఇస్తే తాళం చెవి ఇచ్చినట్టేనా? అవునా కాదా? అబ్బా, ఈ తాళం చెవి పట్టుకెళ్ళి అందులో పెట్టి తిప్పి తీసి ఎవరెళ్తారు అని సోమరులుగా అనుకుంటే ఇది నేనేం చేయలేను. కాబట్టి ఆయన రాకడ అతి త్వరలో ఉంది. ఆనాడు బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పాడు, కానీ ఈరోజు నేను కూడా చెప్తున్నాను. అంటే ఆయన చెప్పాడు, ఎంతవరకు రాలేదు, నువ్వు చెప్తున్నావు ఇంకా రాదా అని అడగొద్దు. చెప్పలేము. దేవుడు కరుణామయుడు. దుస్తులు సైతం దుస్తులతో పడి మరణించిన దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి అందరూ అంతగా మారు మనసు పొందాలని ఆశతో ఆయన రాకడని ఆలస్యం చేస్తున్నాడు. ఈ ఆలస్యానికి కారణం ఎవరు? ఏంటి మా పాట ఏది ఉంది? అది కాదు కారణం నేనేగా అని ఉంది ఒక పాట. అడిగి 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 అడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడని. యేసు వస్తాడని కారణం నేనేగా. నేను సిద్ధపడితే ఆయన వచ్చేస్తాడు. నేను సిద్ధపడితే ఆయన వచ్చేస్తాడు. మనం సిద్ధపడితే ఆయన వచ్చేస్తాడు. మనం సిద్ధపడలేదని ఆయన చూస్తూ ఉన్నాడు. అంటే మీరు ఇది బాగుందో కాసేపు ఇలాగే ఉందా అంటారా మీరు? సమయం కొంతవరకే ఇస్తాడు. అర్థమైందా? మీరు అలాగా ప్రొలాంగ్ చేస్తుంటే ఆయన ప్రొలాంగ్ చేయడు. 400 సంవత్సరాలు నోవహుకి టైం ఇచ్చాడు మారు మనసు పొందడానికి ప్రజలందరికీ. ఆ తర్వాత కూర్చేశాడు. అప్పుడు మనలాగే అనుకున్నట్ట, పర్వాలేదులే అని. మన బ్రతుకులు అలా కాకుండా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఆశిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బుజ్జిగిస్తున్నాడు, బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నాశనం అవుతావా, దేవుని రాజ్యంలో చేరుతావా, నీ ఇష్టం. సిద్ధపడు, సిద్ధపరచు. అందుకే చెబుతున్నాడు కీర్తనకారుడు 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యమున పాదమునకు దీపమును నా త్రోవకు వెలుగై ఉంది. ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రములు దివారాత్రులు ధ్యానించి ఆనందిస్తారో వారు ధన్యులు. అది సిద్ధపాటు. ఈ సిద్ధపాటుని నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. పొందుకుంటామా, వదులుకుంటామా? జీవన మరణాలు నీ చేతిలో పెట్టారు, నీ ఇష్టమే. సమయం ఇంకా లేదు. సిద్ధపడదామా? 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 పడదామంటే బోర్లా పడదాం అనుకోవద్దు. సిద్ధపడ్డాం.
మనం తప్పుగా మాట్లాడితే బోర్ల పడతా తప్ప సిద్ధపడాలి అనుకున్నవాడు దయచేసి మీ బుర్రలోంచి కళ్ళు మూసుకొని మీలో మీరు ఒకసారి చూసుకోండి. మీ హృదయం దోషారోపణ చేస్తుంటే ఇదే సమయం పశ్చాత్తాపడండి. శరణన్న వారిని త్రోసివేసే దేవుడు కాదు మన దేవుడు. ఆయన కరుణామయుడు, హక్కును చేర్చుకుంటాడు. హైమా వచ్చి ప్రార్థన చేయమ్మా.